ఇప్పుడు ప్రపంచానికి తెలియని యోగుల గురించి ఎప్పుడెప్పుడు మీరు చెబుతూ ఉంటారు. అలాంటి వారితో మీకున్న అనుభవాలు, అలాంటి మహానుభావులు ఎవరెవరున్నారో, అలాగే చాలామంది వారు జీవ సమాధుల్లో నుంచి కూడా లేచొచ్చి సంభాషించిన సందర్భాలు ఉన్నాయంటారు. అవన్నీ ఎట్లా ఉన్నాయి? వాటి గురించి మాకు వివరించండి. ఉరుత్తెరింద నాడు ఎక్కరుత్తెరిందు వల్లిరేలు వృద్ధరం బాలరావు మేనియుంజుగడను ఒక వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని అనుసరించి మన శరీరాన్ని మనం దృఢంగా తయారు చేసుకోవాలి. ఎలాగంటే కంచెలాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవడానికి ఫస్ట్ నియమ అనుష్ఠానాలు కంపల్సరీగా కావాలి. జప తపాలు కూడా కావాలి. లేదంటే ఈ జగత్తు వీళ్ళు ఈ ఈ అఖండమైన భారతదేశంలో అంటే ఇప్పుడుండే ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు కూడా మన భారతదేశం కలిసి ఉంది. అంటే అది 12,000 సంవత్సరాల క్రితం ఇది కుమరికంఠం నుండి ఒక పేరుతోటి ఉండేది. కుమారీఖండం. కుమరికంఠం పేరుతోటి ఉండేది. అందులో అప్పుడు 12 సంవత్సరానికి ఒక్కసారి ఇంద్రబిజ అని చెప్పేసి ఒకటి జరిగేది. అప్పుడు ఆ చక్రవర్తి దగ్గర ఇంద్రుడు కూడా వచ్చి బోధన చేయడానికి వచ్చేవారు సంవత్సరానికి ఒకసారి. అప్పుడుండే సంఘటనలు కూడా ఉన్నాయి. అదన్నీ చరిత్రలు ఉన్నాయి. చరిత్ర అంటే గ్రంథస్థం చాలా తక్కువ మంది చేశారు. అది కూడా మనకి అందుబాటులో కూడా ఉన్నాయి. అయితే మనకు దొరకవు. ఉన్నాయి. అప్పుడుండే ఇక్కడ ఉండే దీవులకన్నా ఇక్కడ ఎలాగ వెళ్ళే శరీరం అంటే అంత మనిషి మానవత్వంతో ప్రవర్తించాలి. మానవత్వాన్ని వదలకుండా ఉండాలి. అది మనం ఐక్యం చేసుకున్న తర్వాత మన శరీరాన్ని ఆ విధంగా ట్యూన్ చేసి ఆ భక్తి నుండేది ఆ కవచాన్ని శక్తిగా మార్చడానికి ఉండే ప్రయత్నం చేయాలి. దానికే అంగింగన్నాథుడి ఎంగం ప్రకాశమే ఆనందనృత్తం ఆడుతుంటే ఆ శక్తులు మన ఎదురుగుండే పల విధమైన చేష్టలు చేసుకుని ఆ విన్ అంటే ఆకాశం, మీన్ అంటే ఫిష్ని అంటారు అందరూ. ఫిష్ కాదు, అదొక జీవశక్తి నర్తనం ఆడుతూనే తిరుగుతుంటుంది. యోగిలు మహనీయులు ఈ జగత్తులు జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఉండే ఏజెంట్లాగా ఎక్కడెక్కడ తిరుగుతుంటుంది. ఎక్కడ చూస్తే ఇందాక చెప్పినట్టు 666 భాగములు ఒక్క భాగంగా అయితే అది మన కళ్ళాలు చూడగలిగిన ఆ భాగ్యం కావాలి. దానికే కుండలిని చెయ్యాలి. కుండలిని చేసి కుండలిని రెచ్చగొట్టాలి. కుండలిని రెచ్చగొట్టి అదను మళ్ళీ శాంతపెరచాలి. అప్పుడు నీళ్ళు ఐక్యం అవుతుంది. అంటే వేడిచిన పప్పు, వేడిచినకాయలు బర్ఫీలు చేస్తారు. అది ఏం చేస్తారు, దాన్ని కొద్దిగా వేపేసిన తర్వాత ఇది పాకం చేసి అందులో పెడితే అది ఎలాగ కూడిపోతుందో ఆ ప్రకారం కూడడానికి ఉండే శరీరాన్ని ఏకాగ్రతతోటి ఐక్యంలో చేయాలి. అది సాధ్యమైనడు ఎక్కడ ఏ చండాల విధంగా ఉన్నారు కూడా సరే, అది వచ్చేటప్పుడు మాత్రం అది నిత్యాంతం నిర్మలాజీవ నిరాహారో నిర్గుణ, అది ఎటువంటి స్వభావమే లేకుండా ఉంటుంది. అయితే దానికి ఉన్న స్వభావం ఆ శరీరానికి ప్రవేశించేటప్పుడు ఆ గుణ విశేషాన్ని వస్తుంది. అప్పుడు నీ ఎక్కడైనా చూడగలుగుతావు. దాని తర్కాణ నేను ఈ ప్రోగ్రాం అయిన తర్వాత చెప్తాను. 2 తర్కాణాలు ఇప్పుడు అనుభవస్తులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్క అనుభవస్తులు ఇక్కడే ఉన్నారు. అంటే ఒక్కడు జీవ సమాధి అవుతున్నా ఉంటే ఒకటి వాళ్ళ పరిస్థితులు వాడు మనస్సున ప్రకారం నడడానికి జనాలు వాళ్ళ పరమైన ఎవరి నోరు, ఎవరి మనసు, ఎవరి శరీరం వాళ్ళకే సొంతం. ఎప్పుడు బతికి ఉన్నంతకాలం. దానికి ఒకటి ఉంది. మేకల మేపినోడు అడవిలోకి తీసుకెళ్ళింది అనుకో, ఉదాహరణ చెప్తున్నాను. ఇది అందరం విని అర్థం మనసు తెలుసుకుంటే మీరు ధన్యులు అవుతారు, నేను ధన్యులు అవుతాను. అది అడవిలో మేపడానికి వెళ్ళినప్పుడు ఒక్క మేక పిల్లనే నక్కబట్టిపోయిందనుకో, అది ఎవరికి సొంతం? నక్కకి సొంతం. నక్క ఊర్ల కథ ఎవరికి సొంతం? నక్కలోడికి సొంతం.
అదే విధంగా మన శరీరాన్ని మనం ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ ఆ కార్యం ఏంటి, ఆ కార్యాన్ని అక్కడ జరిపిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి. అది మధ్యలో వాళ్ళని ఆక్రమించే దొరలు దొంగలు ఉంటారు కదా. దొర వెళ్ళి డబ్బులు పట్టుకొని వచ్చినప్పుడు దొంగలు దారి దోపలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఇరుక్కోకుండా ఉండాలి. అలాగా ఇరికిపోయి హింస తినేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలిసిన వాడు కూడా ఉన్నాడు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు? నీ ఎదురుగుండా ఉన్నవాడు. అలాగే ఆ స్థితికి పోవాలి. అప్పుడు నాకేం తెలియదు రామనారాయణ ఎన్ను నీ ఉపవృత్తికి అంటే చెప్పాను. భక్తి అని ఉండేది పరిహాసం అవ్వకూడదు అని చెప్పాను. చూసా అంటే ఎవరి దగ్గర అయ్యా నాకు ఇది అడిగిందంటే వాడి దగ్గర నీ చేయి చెప్పినట్టు నీ ముట్టివాడు అయిపోయావు. అది ఉండకూడదు. స్వయం నీకుండే శక్తితోటి దానికే పలవిధమైన విద్యలు సాధించిన తర్వాత ఆ విద్యను దాచి దగ్గర పెట్టుకొని అది తరగలేని ఆస్తి అని చెప్పి దగ్గర పెట్టుకొని చంగలు పెట్టుకొని బతకడానికి ఉండే విద్య అది చెయ్యాలి. దానికి కొన్ని తర్కాణాలు చెప్తాను. అంటే ఇప్పుడు ఉండేవాళ్ళు అయితే ఉన్నారట ఎక్కడ ఉన్నారని చెప్పి ఎదిగిపోవడానికి వాళ్ళు వచ్చి దర్శనం ఇచ్చేవాళ్ళు కాదు. ఒక్క విషయం చెప్తున్నా విను. అంటే మొన్న నేను చెప్పాను ఊర్వశిని. అదే విధం ఊర్వశి భూమికి వచ్చినట్టు ఇంకొక మహాశక్తి మన భూమిలోకి వచ్చింది. అది ఎందుకంటే ఒక రాజకుమారుని కోసం వాళ్ళతోటి కలిసి ఉండి ఒక బిడ్డని పుట్టి అక్కడే వదిలేసిపోయింది. హిస్టరీ ఉంది, నా దగ్గర ఉంది. ఆయన పుట్టేసిన తర్వాత అక్కడ ఒక దేవాలయం ఉంది, ఒక గుహలు, ఒక శివపార్వతి విగ్రహం ఉంది. అక్కడ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అమ్మ నువ్వే చూసుకోమన్నా. ఆవిడ వెళ్ళిపోయింది. అంటే ఆవిడకు పుట్టినవాడు ఆయన పేరు రాముడు. ఎవరికి రాజకుమారుడి పేరు రాముడు. రాముడికి దేవుడు పెంచడం వల్ల రామతేవరన్ పేరు వచ్చింది. రామతేవర్. ఈ రామదేవర్ని పెట్టి కొన్ని కాలం అయిన తర్వాత ఆయన తప సాధనలకు వెళ్ళి సాధన చేసిన తర్వాత ఇది మనకు అందుబాటులో లేనిది చరిత్ర మాత్రమే అందుబాటులో ఉంది. అది గ్రంథం మీకు దొరికితే చదివి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఏ గ్రంథం? రామతేవరన యాకూబ్. ఆయన తర్వాత వీడేం చేశాడు, అలాగే కూర్చుండి ఏం తెలియదు, అడవిలో నెట్టుకోవాలో తెలియదు. అలాగే కూర్చున్నాడు. 10 సంవత్సరాలు కూర్చొని కొన్ని కాలానికి జగత్తులన్నిటికీ తెలుస్తుంది. అలాగే యోగాలు తెలుస్తున్నాయి. వీడు దేవాలయం కట్టాలి, శివపార్వతిని మంచి దేవాలయం కట్టాలని అనుకున్నప్పుడు ధనం కావాలి. ధనం కావాలంటే ధనం మార్చే వస్తువు కావాలి. దానికోసం ఈయన ఎక్కడికి వెళ్ళాడు, అరబ్ దేశం వెళ్ళాడు. అరబ్ దేశం. అప్పుడు మెర్కురీ అక్కడ మాత్రమే దొరికేది. దానికి చొరక్కా తీసుకొని అక్కడికి వెళ్ళారంట. అది తీసుకున్నప్పుడు అక్కడ ఉండే జిన్నులు పట్టుకున్నారు, అంటే ఆత్మలు. వాళ్ళని చాలా దుర్భాషలాడి నీ ఇక్కడికి వచ్చి పట్టుకొని వెళ్తున్నావు, ఎక్కడికి ఎట్లా ఎవరంటే అప్పుడు వీడు చెప్పాడు, నువ్వు ఎలాగొచ్చావంటే ఇలాగొచ్చాను అన్నాను. ఓహో అయితే నీకు తగ్గినవాడే రా అని చెప్పి తీసుకెళ్ళి అప్పుడు వాటిని ముస్లిమే మార్చాడు. వాళ్ళ ఇంటి నుండి వాడి విద్య వీడికి నేర్పాడు, వీడి విద్య ఆడికి నేర్పి ముస్లిం ఒక కుటుంబంలో ఉండాలంటే వాళ్ళ కుటుంబంలో చేరాలంటే ఆ మతం చేర్చాలి. అప్పుడు వాడి పేరు మార్చాడు. వాడి పేరు రామతేవరన యాకూబ్. పేరు యాకూబ్. సరి స్వదేశం వచ్చాడు. వచ్చి చాలా చిత్తులు ఆడి చాలా చేయాలి చెప్పి ఆయన చెప్పాడు ఏంటంటే, పిల్లలారా మీరు వైద్యం చేయండి, లేదంటే లోహ మార్పిడులు ఏదోటి చేసుకోండి, అయితే అత్యాశ పెడగండి, మీరు భోజనాలు చేయండి, అది చూసుకోండి,
బట్టలు కట్టుకోండి, శేషం ఉంచకండి, దేవాలయాలు కట్టుకొని అక్కడ ఉండి శరీర శక్తి ఉండే వరకు తిరిగి ఒక్క చోట్ల నిత్యాంతం నిర్మలం చేయవి నిరాహారం నిర్గుణాన్ని ఉండే విధంలో కూర్చోను జనాలకి మంచి మాటలన్నీ చెప్పండి, భక్తి మార్గాన్ని బోధించండి, ధర్మమే జయించుంది, దానికోసం ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఆయన సమాధికి వెళ్ళిపోయాడు.